హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ములంకడ మసాలా కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ములంకడల సీజన్ కదా, చాలా ఎక్కువగా దొరుకుతాయి. రోజు రొటీన్గా వండుకునే కర్రీస్ కాకుండా ఇలాగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మసాలా కోసం కొంచెం పల్లీలు, ఇంకా అందులో ఎండు కొబ్బరి, ఇంకా జీడిపప్పు పలుకులు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయినాక అందులో 4 లవంగాలు, కొంచెం చెక్క, 2 ఇలాచీ, ఇంకా అందులో 1 స్పూను ధనియాలు, కొంచెం జీలకర్ర అనేది వేసేసుకున్నాను. వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇంకా అందులో కొంచెం గసగసాలు వేసుకున్నాను. గసగసాలు వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయకన్నా వెంటనే వేరే బౌల్లోకి తీసేసుకోవాలి, లేకపోతే గసగసాలు మాడిపోతాయి. ఇక్కడ నేను ఉల్లి పేస్ట్ కోసం అనేసి ఉల్లిపాయలు, ఇంకా వెల్లుల్లి, అల్లం వేసేసుకొని కోర్సుగా నేను మిక్స్ అయితే పట్టేసుకున్నాను. పేస్ట్లా పెట్టేసుకోకూడదు. ఇంకా అదే కళాయిలో మనకి ఎంత కావాలో అంత ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం ఆవాలు, ఇంకా పచ్చిమిర్చి చీలికల్లో కట్ చేసుకునేవి, కరివేపాకు వేసేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయినాక మనం ఉల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత మంచి రైప్గా పండే టమాటాలు 2 మిక్సీ పట్టేసుకొని అలా టమాటా ప్యూరీ వేసేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అనేది చేసేసుకున్నాను. మనకి ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుందంటే, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చినట్లయితే మనకి మసాలా అనేది ఫ్రై అయ్యిందనేసి అనిపిస్తుంది. అప్పుడు అందులోనే కొంచెం పసుపు, ఇంకా కారం, తగినంత సాల్ట్ అనేది వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం నీట్గా కడిగేసుకున్న ములంకాడలు అయితే వేసేసుకొని నేను మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెడితే మనకి మంచిగా మగ్గుతుందనమాట. అందుకోసమని మూత పెట్టేశాను. 5 మినిట్స్ అయినాక చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. ఈ ఆయిల్ పైకి తేలేటప్పుడు మళ్ళీ కొంచెం కలుపుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా ముందు గసగసాలు అన్నీ, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని మళ్ళీ కొంచెం మొత్తం అంతా నీట్గా కలిపేసుకొని 5 మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసుకున్నాను. అప్పుడైతే మసాలా కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇలా ఆయిల్ మొత్తం వచ్చేటట్ల వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం మళ్ళీ నీట్గా కలిపేసుకున్నాక మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక 1/2 గ్లాసు వరకు వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక మొత్తం మసాలా అంతా నీట్గా కలిపేసుకొని సాల్ట్ అయితే చూసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకుంటే మనకి ఎమ్మి మసాలా ములంకడ కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. చపాతీతో కానీ, బగారా రైస్తో కానీ, మామూలు రైస్తో కానీ చాలా చాలా బాగుంటుంది. సరేనండి, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.